Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about the multiplication of a numbers near to 1000. 1000 కి దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నవారు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ శేఖర్ సార్ క్లాసెస్ ఛానల్. సో ఈ వీడియోలో మనం 1000 కి దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఓకే, టైప్ 1, టైప్ 2, టైప్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ టైప్ 1 క్వశ్చన్స్ చూడండి, నియర్ టు 1000 అండ్ బిలో 1000 3 డిజిట్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ టైప్ 2 క్వశ్చన్స్ చూడండి, నియర్ టు 1000 అండ్ అబోవ్ 1000 క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్ 3 చూడండి, నియర్ టు 1000 అండ్ అబోవ్ 1000 అండ్ బిలో 1000 ఉన్నటువంటి నంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. టైప్ 1 చూడండి, టైప్ 1 996 ఇంటూ 989ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి లాజిక్ ప్రకారం, సో ఇక్కడ ఈ 996 అనేటువంటిది 1000 కంటే ఎంత తక్కువ ఉంది అంటే మైనస్ అంటే 4 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ -4 అని రాయండి. నెక్స్ట్ 989 అనేటువంటిది 1000 కంటే ఎంత తక్కువ ఉంది 11 తక్కువ ఉంది కాబట్టి -11 అని రాయండి. ఓకే, రాసిన తర్వాత ఈ విధంగా క్రాస్గా 996లో నుంచి -11 కదా, 11ని సబ్ట్రాక్షన్ చేయండి, లేదా 989 నుంచి -4ని అంటే 4ని సబ్ట్రాక్షన్ చేయండి. అంటే ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది ఇక్కడ, కాబట్టి ఓన్లీ వన్ టైమే చేయాలి. సో ఇక్కడ నేను 989 నుంచి ఇది స్మాలెస్ట్ కదా, 11 కంటే 4 అనేటువంటిది స్మాలెస్ట్ కాబట్టి ఈ 4ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో 989లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 985 వస్తుంది. సో ఇక్కడ ఇది 3 డిజిట్ నంబర్స్ మల్టిప్లికేషన్ అంటే నియర్ టు 1000 కాబట్టి ఇక్కడ బిసైడ్ 3 నంబర్స్ని అంటే 3 జీరోస్ని ప్లేస్ చేయండి. 3 నంబర్స్ ఇన్ ద సెన్స్ 3 జీరోస్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, 11 4s 44. ఇక్కడ మనకు +44 వచ్చింది కాబట్టి ఈ వాల్యూని యాడ్ చేయండి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వాల్యూస్ని రాస్తూ యాడ్ చేయండి. సో 44 అనేటువంటిది ఇక్కడ రాస్తున్నా. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి, ఇప్పుడు ఇక్కడ రాసిన తర్వాత యాడ్ చేయండి. ఇప్పుడు రాస్తే మన ఫైనల్ ఆన్సర్ 985,044 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సేమ్ ఐజ్ 998 అండ్ 994 అనేటువంటి నంబర్స్ నియర్ టు 1000 అండ్ బిలో 1000. 1000కి దగ్గరగా ఉంటూ 1000 కంటే తక్కువగా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ లాజిక్ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎంత తక్కువ ఉంది 1000 కంటే 2 తక్కువ ఉంది కాబట్టి -2 అని రాయండి. సో ఇక్కడ 994 అనేటువంటిది ఎంత తక్కువ ఉంది 6 తక్కువ ఉంది కాబట్టి -6 అని రాస్తాం. సో క్రాస్గా సో దేన్నో ఒకదాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు 994 నుంచి 2 అనేటువంటి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే 992 వస్తుంది. 3 జీరోస్ని ప్లేస్ చేయండి. చేసిన తర్వాత మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లికేషన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 12 అవుతుంది. సో 12ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రాసేసిన తర్వాత యాడ్ చేయండి. యాడ్ చేస్తే 992,012 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైప్ 2 క్వశ్చన్ చూడండి. సో నియర్ టు 1000 అండ్ అబోవ్ 1000 ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామో చూడండి. సో ఇప్పుడు 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది 8 ఎక్కువ ఉంది కాబట్టి +8. నెక్స్ట్ 1000 కంటే నెక్స్ట్ 1006 అనేటువంటి ఎంత ఎక్కువ ఉంది 6 ఎక్కువ ఉంది కాబట్టి +6 అని రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనము క్రాస్గా యాడ్ చేయాలి. స్మాలెస్ట్ వాల్యూ తీసుకుందాం, ఓన్లీ వన్ టైమే కాబట్టి. ఓకే, సో 1008కి 6ని యాడ్ చేయండి. సో ప్లస్ కాబట్టి ఇందాక మనం సబ్ట్రాక్ట్ చేస్తాం మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1014 వస్తుంది. నెక్స్ట్ 3 జీరోస్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 8s 48. సో 48ని ఇక్కడ రాసేసి యాడ్ చేయండి ఫైనల్గా. సో ఎంత వస్తుందో చూడండి 1014048 ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 1000 కంటే 1014 అనేటువంటి వాల్యూ ఎంత ఎక్కువ ఉంది 14 ఎక్కువ ఉంది కాబట్టి +14 అని రాయండి. 1005 అనేటువంటిది 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది 5 ఎక్కువ ఉంది కాబట్టి +5 అని రాయండి. ఓకే, సో నెక్స్ట్ సో ఈ స్మాలెస్ట్ వాల్యూ యాడ్ చేయండి ఈ వాల్యూకి. సో 1014 + 5 ఎంత అవుతుంది 1019 అవుతుంది. 3 జీరోస్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మల్టిప్లై చేయండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ నెక్క్స్ట్ 14 5s ఎంత అవుతుంది 70. సో 70ని ఇక్కడ రాసేసి యాడ్ చేయండి ఫైనల్గా. సో 1019070 is the answer.
దిస్ ఈజ్ అబౌట్ టైప్ 2 క్వశ్చన్స్ నియర్ టు 1000. నెక్స్ట్ టైప్ 3 క్వశ్చన్స్ నియర్ టు 1000 అండ్ అబోవ్ 1000 అండ్ బిలో 1000. ఓకే చూడండి. సో ఇక్కడ 1000 కంటే 1008 ఇంటూ 997 అనేటువంటి దాన్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. నెక్స్ట్ 1008 అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంది, 1000 కంటే 8 ఎక్కువ ఉంది కాబట్టి +8 అని రాస్తున్నా. నెక్స్ట్ 997 అనేటువంటిది 1000 కంటే ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది కాబట్టి -3 అని రాస్తున్నా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 997కి ప్లస్ అని యాడ్ చేయండి, లేదా 1008లో నుంచి -3 అంటే 3 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే సో సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి స్మాలెస్ట్ వాల్యూని తీసుకుంటున్నా. 1008లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 1005 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 3 zeros ప్లేస్ చేయండి. 3 zeros ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ యాజ్ యూజువల్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 3s 24 వస్తుంది. అంటే ఇక్కడ 24ని ఏం చేయాలి, ఇక్కడ రాసిన తర్వాత 24ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 6 నెక్స్ట్ ఎంత వస్తుంది 7 9 4 0 0 1. So this is the final answer. 1004976 is the answer. Okay next question చూడండి. సో 1015 into 996. 1015 అనేటువంటిది 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది, 15 ఎక్కువ ఉంది కాబట్టి +15 అని రాయండి. నెక్స్ట్ 996 అనేటువంటి 1000 కంటే ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది కాబట్టి -4 అని రాయండి. ఓకే సో ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూను సబ్ట్రాక్ట్ చేస్తాం, ఈజీ అయిపోతుంది. 1015లో నుంచి 4 అనేటువంటి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 1011 వస్తుంది. పక్కన 3 zeros ప్లేస్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెక్స్ట్ 15 4s ఎంత అవుతుంది, సో 60 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, 60ని సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్ సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 6 0 నెక్స్ట్ 4 9 0 1 1 0. సో ఫైనల్ ఆన్సర్ చూడండి 1010940 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నంబర్స్ నియర్ టు 1000కి దగ్గర ఉన్నటువంటి నంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.